వణికిస్తోంది. దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. అనుమానిత కేసుగా నమోదైన వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇటీవలే ఓ ఆఫ్రికా దేశానికి ప్రయాణించిన యువకుడికి మంకీ పాక్స్ సోకినట్లుగా కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. అయితే హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశంలో మంకీ పాక్స్ కలకలం గురించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ బ్యూరో కళా లైవ్ లో ఉన్నారు. కళా, చెప్పండి, దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు అయితే నమోదైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? యామిని, దేశంలో మొట్టమొదటి మంకీ పాక్స్ సంబంధించినటువంటి కేసు నమోదైంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తి యువకుడు అతని వయసు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నది. కానీ ఎక్కడా కూడా వారి పేరు మాత్రం వెల్లడించలేదు. కానీ ఈ వ్యక్తి ఆఫ్రికా అంటే ఏదైతే మంకీ పాక్స్ ఉన్నటువంటి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి ఆఫ్రికా దేశంలో ప్రయాణించడంతో ఈ వ్యాధి అతనికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కానీ ఇతనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే వ్యాధి కోసము టెస్ట్ కొరకు మెడికల్ ఇన్స్టిట్యూట్కి వెళ్లడంతో ఒక్కసారి దీని గురించి డాక్టర్లంతా కూడా అతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి టెస్టులు మొత్తం అంతా కంప్లీట్ అయ్యాకనే ఈ వ్యాధి నిర్ధారించడం జరిగింది. అయితే ఇతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం ఎక్కడా కూడా వెల్లడించలేదు. ఇప్పటి వరకు అంటే దాదాపు 2022 నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలో 30 మంకీ పాక్స్కి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. దీనికి అంటే మంకీ పాక్స్లో కూడా ఎంపాక్స్ అన్నటువంటిది ఇది నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు దేశంలో 30 నమోదయ్యాయి. అయితే ఇది పశ్చిమ ఆఫ్రికాకు సంబంధించినటువంటిది క్లాడ్ 2 అన్నటువంటి కేసుగా అంటే ఈ వ్యాధి నామకరణం చేశారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ. పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ 2 అన్నటువంటి ఈ ఎంపాక్స్ సంబంధించినటువంటి నామకరణం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ. కానీ ఎక్కడ కూడా వ్యక్తి యొక్క పేరు మాత్రం వెల్లడించలేదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఎవరైతే వ్యక్తి ఉన్నారో యువకుడు ఉన్నారో అతనికి ఐసోలేషన్ ప్రకారంగా అతనికి ట్రీట్మెంట్ మాత్రం అందిస్తున్నట్లు కూడా వైద్యులు వెల్లడించడం జరిగింది. యామిని, అయితే వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కేంద్ర వైద్యారోగ్య శాఖ ఏమైనా సూచనలు చేసిందా? దీనికి సంబంధించి కళ, ఇప్పటి వరకు కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇదొక నార్మల్గా అంటే ఇంతకు ముందు కూడా అంటే దాదాపు 22 నుంచి ఇప్పటి వరకు కూడా 30 కేసులు నమోదయ్యాయి. ఎక్కడా కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా నమోదు అయినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కూడా భయపడాల్సింది లేదు. దీనికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నటువంటిది హెల్త్ బులెటిన్లో ఈరోజు దాదాపు అంటే నిన్న కేసు నమోదైన తర్వాత 24 గంటల తర్వాత ఈరోజు హెల్త్ బులెటిన్లో డాక్టర్లు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదనేసి వైద్యులు నిర్ధారించారు. యామిని, రైట్, థ్యాంక్ యూ.